జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు జడ్జీలతో గతంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ త్రిసభ్య విచారణ కమిటీ దర్యాప్తు చేసి నోట్ల కట్టలు దొరికింది నిజమే అని నివేదిక ఇచ్చింది. దీన్ని జస్టిస్ యశ్వంత్ వర్మ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఆయన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫోన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏం జరుగుతోంది? సంచలనం సృష్టించినటువంటి ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ కోర్టులో సవాల్ చేశారు జస్టిస్. దానికి సంబంధించి ఏం చెప్పుకోవచ్చు? రమణ, జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన విషయం అందరికీ తెలిసిన విషయమే. సో దీనిపైన అంతర్గత విచారణ చేసేందుకు హైకోర్టు జడ్జీలు, ముగ్గురు జడ్జీలు విచారణ కమిటీ వేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అది యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన మాట వాస్తవం అని చెప్పేసి కూడా నిర్ధారణ చేశారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే ఆయన సర్వీస్ నుంచి రిమూవ్ చేసేందుకు సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సవాల్ చేస్తే ఆయన చేసినటువంటి సవాల్ను సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితమే కొట్టివేసింది. కాబట్టి ఆయన చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే మొదటి నుంచి కూడా దాటవేసే ప్రయత్నం చేస్తున్నాడు జస్టిస్ యశ్వంత్ వర్మ. ఎందుకంటే మొదటిగా తన ఇంట్లో నోట్ల కట్టలు దొరకలేదని చెప్పేసి కూడా ఆయన ఒక ప్రకటన చేశారు. దాని తర్వాత ఇక కొన్ని కాలిపోయిన నోట్లు, కరెన్సీ నోట్లు ఏవైతే ఉన్నాయో అవి బయట ఇసిరేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులందరూ కూడా ఉదయం సమయంలో అవన్నీ క్లీన్ చేస్తున్నప్పుడు కూడా అవన్నీ కూడా కనిపించాయి. వెంటనే పై స్థాయి అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. సో దీనిపైన కూడా ఒక కమిటీ విచారణ చేసింది. సో ఏదేమైనా యశ్వంత్ వర్మ ఇంట్లో మాత్రం, జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో మాత్రం నోట్ల కట్టలు దొరికిన మాట వాస్తవమే. ఆయన కొన్ని కరెన్సీలను కూడా తగలబెట్టేందుకు సిద్ధమయ్యారనేది కూడా అన్ని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆయన సర్వీస్ నుంచి రిమూవ్ చేసేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు హైకోర్టు జడ్జీలతో అంతర్గత విచారణ చేసిన తర్వాత ఒక నిర్ణయంకి వచ్చింది. అయితే సుప్రీంకోర్టు సవాల్ను ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సవాల్ను ఆయన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అది కొద్దిసేపటి క్రితమే కోర్టు కొట్టేసింది. కాబట్టి సో ఇక ఆయన దాదాపుగా సర్వీస్ నుంచి రిమూవ్ అయినట్టు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సైదులు.